ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత కాలమంతా కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మరలా ఇలా ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా మీ ముందుకు రావడానికి కృపనిచ్చిన దేవాది దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి, చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. గత కాలంలో మనము చాలా ఆన్లైన్ సండే స్కూల్ క్లాసెస్ చేశాము. రిపీటెడ్గా నేను మన పిల్లలందరికీ చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయకుండా ప్రోగ్రామ్ని ఫాలో అవ్వండి అని చెప్పి. మీరు దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి, దేవుడు అప్పుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఇది బైబిల్లో రిపీటెడ్గా ఈ వర్డ్ చాలాసార్లు ఉంది. నెగ్లెక్ట్ చేయొద్దు. ఆన్లైన్ సండే స్కూల్ కదా, సరే ఏదో చెప్తుందిలే అక్క, ఒక వర్సెస్ చెప్తుంది, స్టోరీ చెప్తుంది, ఇలాగ కాదు. దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడు మనకి. ఎవ్రీ వీక్ మీరు ఎలా అయితే రెడీ అయ్యి చర్చ్కి వచ్చేవారో అలాగనే ఆన్లైన్ సండే స్కూల్ టైంకి మీరు రెడీ అయ్యి నోట్బుక్, పెన్ పెట్టుకొని, బైబిల్ పెట్టుకొని ప్రతిరోజు నేను చెప్పేది మీరు రాసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు దాని నుంచి తొలగిపోరు అనమాట. వాక్యంతో మన హృదయాన్ని నింపేసుకుంటే మనము పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా లోకంలోది లోపల పెట్టుకోవడానికి మనకి అవకాశం ఉండదు, అక్కడ ప్లేస్ ఉండదు. ఇంక నువ్వు లోక విషయాలు ఎలాగో హృదయంలో పెట్టుకుంటావు. కనుక ఆన్లైన్ సండే స్కూల్ని కానీ, చర్చ్ని కానీ, దేవుని వాక్యాన్ని కానీ, ప్రార్థించడాన్ని కానీ మీరు మిస్ అవ్వకండి. దేవుని కొరకు తెలుసుకోవాలన్న ఆశ ప్రతిరోజు పెరుగుతూ ఉండాలి మనకి. ఇది అయ్యో ఆన్లైన్ సండే స్కూల్ కొత్తగా వచ్చినప్పుడు ఏముంటుందో, ఎవరు పాడుతున్నారో, ఏం చెప్తున్నారో అని యాంగ్జైటీగా చూసి ఆ తర్వాత మనకి అది అలవాటు అయిపోయి ఆ రోజు ఇదే వాక్యాలు చెప్తారు కదా, రోజు ఇదే కదా, ఇలాగ మనము నిరాశ పడకూడదు. దేవుని విషయంలో ప్రతిరోజు మనము సంతోషంతో ఈరోజు ఏం కొత్త విషయం, ఈరోజు దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడు, ఈరోజు నేను ఇంకా ఎలాగ దేవుళ్ళు ఎదగాలి, ఇలాంటి ఆశ ఉన్నప్పుడు దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. నువ్వు చిన్నగా ఆశపడు, మిగతా విషయాలు దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే దేవుడే మనకి అలాంటి ఆత్మనిస్తాడు. కాబట్టి మన సండే స్కూల్ పిల్లలందరూ ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ని అంటే ఎలా అంటే ఇది రిపీటెడ్గా ఎవ్రీ వీక్ వస్తుంది, ఎవ్రీ వీక్ ఉండేదే కదా, ఇలా నెగ్లిజెన్స్ కాకుండా ఈరోజు దేవుడు నా కొరకు ఏమి భద్రపరిచి ఉంచాడు, ఏ వాక్యం చెప్పబోతున్నాడు దేవుడు నాకు, ఇలాంటి ఆశతో మీరు ప్రతి వారం మీ ఆన్లైన్ సండే స్కూల్ ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లాగా ఈరోజు కూడా ఐఎమ్ రెడీ విత్ యాక్షన్ సాంగ్, బైబిల్ వర్సెస్, బైబిల్ క్విజ్ అండ్ బైబిల్ స్టడీ. నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీ కదా చిల్డ్రన్స్? నోట్బుక్, పెన్, బైబిల్ అన్నీ పెట్టుకుని రెడీగా ఉన్నారు కదా. ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ ఉన్నాను, నేను చూస్తున్నాను లేదు తర్వాత విషయం లేదు. గాడ్ ఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్. నువ్వు ఏ ప్లేస్లో ఎక్కడ ఉన్నావు, కన్నులున్నవాడు చూస్తాడు, చెవులున్నవాడు వింటాడు అని కీర్తనల గ్రంథంలో ఉందన్నమాట. సో నీకు కన్నులు ఇచ్చిన దేవుడికి కన్నులు ఉంటాయి. అది ఎలాంటి కన్నులు అంటే మైక్రోస్కోపిక్ కన్నులు అనమాట. మనం ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టుకుంటే మనం చేసేదంతా ఎలా రికార్డ్ అవుతుందో అలాగే దేవుడు నీకు ఇచ్చిన 24 అవర్స్లో ఎవ్రీ మినిట్ నువ్వు ఏం చేస్తున్నావు అన్నది వాచ్ చేస్తున్నాడు అండ్ రికార్డ్ చేస్తున్నాడు. నువ్వు అబద్ధం చెప్పి స్కిప్ అవడానికి ఛాన్సే ఉండదు. కాబట్టి దేవుని సమయాన్ని దేవునికి ఇద్దాం, దేవుడితో కలిసి సహవాసం చేద్దాం, దేవుని కొరకు బ్రతుకుతాం. ఓకేనా చిల్డ్రన్స్? ఇప్పుడైతే మనము ప్రారంభ ప్రార్థనతో ఈ ఆన్లైన్ సండే స్కూల్ని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమాయ, ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడకు తండ్రి స్తోత్రం, సమాధానకర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గత కాలమంతా ప్రభు నీ ఉచితమైన కృపలో నన్ను, నా సంఘ బిడ్డలను, చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడి మరి యొక్క ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా మేము కలుసుకోవడానికి నువ్వు చూపిన మార్గాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఇదిగో తండ్రి, ఆన్లైన్ సండే స్కూల్ అంతటిని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభు. ఏసియా నీ పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభు దీన్ని నడిపించండి ప్రభు. మేము ఏ వాక్యాలు అయితే నేర్చుకుంటున్నామో అది మా హృదయంలో భద్రపరుచుకునే సహాయము, జ్ఞానం మాకు దయచేయండి. మేము పాడి స్థుతిస్తుంటుండగా ప్రభు మా పాటల్లో మీరు ఉండండి ప్రభు. అలాగే ఆన్లైన్ సండే స్కూల్ అంతటిని మీరు దీవించండి. ఇంకా నీ పరిచర్యను మీరు ఆశీర్వదించండి. చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభు. అలాగే మా సండే స్కూల్ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నా ఆలోచన కాదు తండ్రి, జాగ్రత్తగా కాక ప్రభు యెహోవా గ్రంథంను పరిశీలించి చదవాలన్న జ్ఞానం వారికి నేర్పించండి ప్రభు తండ్రి. మనుషుల దయందు, దేవుని దయందు వర్ధిల్లే కృపను వారికి దయచేయమని అడుగుతున్నాను. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా, ముట్టి స్వస్థపరచండి ప్రభు. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఎందుకు తండ్రి, ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతటిలో ప్రభు నీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీ ఒక్క నామానికే చెల్లిస్తూ యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
నవ్ ఇట్స్ యాక్షన్ సాంగ్ టైం. మన చిల్డ్రన్స్ అందరూ ఒక కొత్త సాంగ్తో మేము ముందుకు వస్తున్నారు. వాళ్ళు పాడుతున్నప్పుడు వాళ్ళతో కలిసి మీరు కూడా పాడుతూ దేవుని నామాన్ని స్తుతించండి. మనము అందరికీ వచ్చిన పాటలే మళ్ళీ మనం ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళతో కలిసి మీరు కూడా పాడండి. అవసరం అయితే మీరు గృహాల్లోనే ఉంటున్నారు కాబట్టి మీకు కూడా నాట్యం చేయాలి, దేవుల్లో ఆనందించాలి అనిపిస్తే మీరున్న స్థలాల్లోనే వాళ్ళతో కలిసి ఆడుతూ పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి. ఇప్పుడైతే మనము సాంగ్ చూద్దాం. Praise the Lord. యేసురాజు ఒకే దేవుడు, యేసురాజు ఒకే దేవుడు, యేసురాజు ఒకే దేవుడు, యేసురాజు ఒకే దేవుడు. అందరికీ పాడేదా, అందరికీ చాటేదా, యేసురాజు ఒకే దేవుడు.
ఓకే చిల్డ్రన్, సాంగ్ బాగుంది కదా, చాలా బాగా చేశారు. మీరు కూడా ఇలాగ ప్రతిరోజు ఒక పాట పాడి దేవుడిని స్తుతించండి. దేవుడికి కీర్తనలు అంటే చాలా ఇష్టం. దేవునికి కొన్ని ఇష్టమైన పనులు ఉన్నాయి. ఏంటి అంటే నువ్వు లేచిన వెంటనే దేవుణ్ణి పలకరించాలి అని దేవుడు కోరుకుంటాడు. అంటే అందరికంటే ముందు దేవుణ్ణి పలకరించి దేవుడితో మాట్లాడాలని కోరుకుంటాడు. కాబట్టి నువ్వు మొదట లేచిన వెంటనే ప్రార్థన చేయు, వాక్యం చదువు, దేవుని కొరకు 2-3 కీర్తనలు పాడు. ఇలాగ దేవుడికి ఇష్టమైన పనులన్నీ చేద్దాం. ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాం. వెల్కమ్ అగైన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ బైబిల్ వర్సెస్. మెమరీ వర్సెస్గా మనము నియర్లీ 12 to 15 వర్సెస్ నేర్చుకున్నాం. ఈ వాక్యం మనం ఈ వారం మన మెమరీ వర్సెస్ ఏంటి అంటే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఈ క్లాస్ చాప్టర్ 12 వర్సెస్ 2 ఈరోజు మనం చదువుదాం. ఒకసారి తెలుగులోనే చదువుతాం చూడండి. తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణము చేసుకొనుము. నౌ ఇన్ ఇంగ్లీష్. While the sun or the light or the moon or the stars are not dark, and the clouds came not back after the rain, let your mind be turned to your Maker in the days of your strength, while the evil days come not. Okay children, this is the memory verses for today's online session. ఈ verses ఏంటి అంటే కష్టం రాకముందే, ఇంకా దేవుని దినం రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకోమని వాక్యం చెప్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాము ఇంకా మనకి బోల్ టైం ఉంది, చిన్నప్పుడే వాక్యం ఏంటమ్మా, చిన్నప్పుడే చర్చ ఏంటి, భక్తి ఏంటి, భయం ఏంటి, బయట పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారని మనం అనుకోవచ్చు. బట్ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు చిన్నప్పుడే నీ సృష్టికర్తను స్మరణ చేసుకోవాలి అంట. ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకున్నాం అనుకోండి, మనం దాని నుంచి తొలగిపోం. చిన్నప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాము, బట్ అది మనం పెద్దయ్యాక కూడా అదే ఫాలో అవుతూ ఉంటాం. ఎందుకంటే మనం అది చిన్నప్పుడు నేర్చుకున్నాం కాబట్టి. అన్ఫార్చునేట్లీ సాడ్ థింగ్ ఏంటి అంటే మన వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకున్నవి పెద్దయ్యాక మర్చిపోతున్నారండి. నేను చాలామంది చిల్డ్రన్స్ని చూస్తున్నాను, చిన్నప్పుడు భయభక్తులతో సండే స్కూల్లో లేకపోతే చర్చ్లో భయభక్తులతో ఉన్న వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు బాల్య దినములైన స్మరణకు తెచ్చుకున్నా సరే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మనము చిన్నప్పటి నుంచి వయసులో జ్ఞానంలో ఎలా అయితే పెరుగుతున్నామో దేవుని ప్రేమలో, దేవునికి ప్రార్థన చేసే టైం విషయంలో, వాక్యం చదివే టైం విషయంలో మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలని ఈ వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఒకానొక టైంలో అంటే అది కష్టమైన దినం వచ్చినప్పుడు మనం నమ్ముకుంటామంటే అప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేయడు. మనం చిన్నప్పటి నుంచి యాక్సెప్ట్ చేసి చిన్నప్పటి నుంచి దేవుని దగ్గరికి వెళ్ళి చిన్నప్పటి నుంచి దేవుని కొరకు బ్రతికితే దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. దిస్ ఇస్ ద మెమరీ వర్సెస్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెగ్మెంట్. వెల్కమ్ అగైన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ క్విజ్. లాస్ట్ వీక్ క్విజ్ చాలా తక్కువ మంది ఆన్సర్ చేశారు, అటెండెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. నేను
రిపీట్గా మీకు చెప్తున్నా సరే మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు చిల్డ్రన్స్. నో, అలా నెగ్లెక్ట్ చేయొద్దు. నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఏదో ఒక్క వీక్ అయినా 30 అటెండెన్స్ 30 కామెంట్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దేవుడు అలాంటిది చేయాలి అని నేను ఆశపడుతున్నాను, దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మనుషుల మాటలు వ్యర్థం, యెహోవా ఎండిన ఎడల నిమిషంలో మీరు మారుతారు. కనుక నేను ప్రార్థించి దేవునికి మిమ్మల్ని అప్పచెప్తాను. ఓకే, లాస్ట్ వీక్ క్విజ్ క్వశ్చన్ ఏంటి అంటే, జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే యోనా తండ్రి ఎవరు? యోనా తండ్రి అమిత్తయి. నినివే పట్టణంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు అని నన్ను అడిగిన క్వశ్చన్కి 1,20,000, 1,20,000 మంది ప్రజలు కంటే ఎక్కువ మంది ఉన్నారని బైబిల్ చెప్తుంది. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ జూనియర్స్లో నిస్సి, జసింత, స్వప్న, సుప్రియ, బ్లెస్సీ అండ్ సంజు డ్యాన్ ఈ నలుగురు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. అలాగే సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే యోనాలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. యోనా గురించి మరలా ఎక్కడ రాశారు దేవుడు అని నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మత్తయి సువార్తలో యోనా గురించి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో యోనాను గురించిన సూచన క్రియ అని యేసు ప్రభువే యోనా గురించి చెప్తారు. దాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ సీనియర్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇద్దరు రాశారు. రాహుల్ అండ్ గ్లోరీ ఆన్సర్ చేశారు సీనియర్స్ క్వశ్చన్. జస్ట్ చెక్ చేసుకోండి ఒకసారి, జస్ట్ చెక్ ఇట్ వన్స్. వీళ్ళిద్దరూ సీనియర్స్ నుంచి ఆన్సర్ చేశారు. ఈ వీక్ జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే కీర్తనల గ్రంథంలో చిన్న అధ్యాయం ఏది, పెద్ద అధ్యాయం ఏది, 2 అధ్యాయాల్లో ఎన్నెన్ని వచనాలు ఉన్నాయి? ఓకేనా చిల్డ్రన్స్? వాట్ ఈస్ ద స్మాల్ అండ్ బిగ్ చాప్టర్స్ ఇన్ సామ్స్ బుక్? దాంట్లో ఉన్న వచనాలు కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐథియోపియాల రాణి ఎవరు? దట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. అండ్ అపోస్తల కార్యంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ 2 క్వశ్చన్స్ సీనియర్స్కి. హూ ఇస్ ద క్వీన్ ఆఫ్ ఇథియోపియన్స్ అండ్ హౌ మెనీ వర్సెస్ ఇన్ యాక్ట్స్ బుక్? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మీరు అటెండెన్స్ క్విజ్ ఆన్సర్ మీరు 2 కామెంట్స్ కింద పెట్టద్దు. అలాంటిది నేను యాక్సెప్ట్ చేయను. ఒకటే కామెంట్గా మీరు కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనము నెక్స్ట్ సెగ్మెంట్లో వెళ్దాం. వెల్కమ్ అగైన్. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ బైబిల్ స్టడీ. మనము బైబిల్ స్టడీ ద్వారా బైబిల్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ న్యూ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్ లాగా నేర్చుకుంటున్నాం కదా. లాస్ట్ వీక్ మనము ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి యోనా గురించి నేర్చుకున్నాం. యోనా ద్వారా దేవుడు ఏం చేశాడు, దేవుడికి ఉన్న ప్రేమ ఏంటి అన్నది మనం నేర్చుకున్నాం. నవంబర్ 1st వీక్లో మనము ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ ఫ్రెండ్ని సేవ్ చేయడం కోసం ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారు, అలాంటి ఫ్రెండ్స్ని మనం లోకంలో సంపాదించాలని మనము బిఫోర్ వీక్ నేర్చుకున్నాం. ఈ వీక్ అయితే మనం ఆబ్వియస్లీ వి టర్న్ ఇన్ టు న్యూ టెస్ట్మెంట్ కాబట్టి న్యూ టెస్ట్మెంట్లో ఈరోజు ఏం నేర్చుకున్నామంటే మనము దేవుని విషయంలో నువ్వు ఆసక్తి చూపితే దేవుడు ఏం చేయడానికైనా సిద్ధపడతాడు అనే విషయం గురించి తెలుసుకుంటూ మనము అపోస్తలుల కార్య గ్రంథంలో నుంచి ఒక స్టోరీ నేర్చుకున్నాం ఈరోజైతే. ఓకేనా చిల్డ్రన్స్? మీరు ఈరోజు డేట్ వేసుకొని అక్కడ మనము ఏం నేర్చుకున్నాము అన్నది రాసుకోండి. అపోస్తలుల కార్యం గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం నుంచి ఎండింగ్ వరకు ఈ స్టోరీ ఉంటుంది. నియర్లీ 15-14 వర్సెస్ ఉంటాయి. అంటే యాక్ట్స్ చాప్టర్ 8 వర్సెస్ 26 to 40 మధ్యలో ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఉంటుంది అనమాట. అక్కడ ఆ టైంలో ఏంటి అంటే దేవుడు ఆరోహణమయ్యి పరలోకానికి వెళ్ళిపోయాడు. శిష్యులకు తన సువార్త చెప్పమని అప్పగించాడు. వాళ్ళందరూ సువార్త చేస్తూ ఉన్నారు. ఆ టైంలో కొంచెం మంది రోమన్ సైనికులు ఏంటంటే వాళ్ళని చెప్పకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. ఆ టైంలో అందరూ అటు ఇటు చెదిరిపోతున్న టైంలో యెరూషలేములో ఒక పండగ జరిగింది. నేను ఇప్పుడైతే స్టోరీ బ్రీఫ్గా మీకు చెప్తాను. మీరు దాని తర్వాత ఆ స్టోరీని బట్టి మీరు ఆ అధ్యాయం చదవండి. అప్పుడు మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. నేను టాపిక్స్ తీసేసి బైబిల్ స్టోరీస్ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ స్టోరీ చదివేటప్పుడు మీకు అది అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇలాగ చెప్తున్నాను. అపోస్తలుల కార్య గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న స్టోరీ ఏంటి అంటే అక్కడ యెరూషలేములో పండగ జరుగుతుంది. ఆ యెరూషలేములో పండగని చూడటానికి ఇథియోపియా నుంచి, ఇంగ్లీష్లో ఇథియోపియా అంటారు, ఇథియోపియాలో ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. ఆయన ఆ రాజ్యం అంతా ఫైనాన్స్ చూస్తారనమాట. అక్కడ ఏముందంటే ధనాహారం మీద అధికారి అని ఉంటుంది తెలుగులో. ఇంగ్లీష్లో ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ అనాలి. అంటే వాళ్ళకున్న డబ్బులన్నీ చూస్తాడనమాట.
ఆ ఇథియోపియన్స్ క్వీన్ ఎవరంటే కందాకే అని అక్కడ క్లియర్గా ఉంది. ఏ వర్సెస్లో ఉంటుంది అంటే 27 వర్సెస్లో మీరు చదివితే కందాకే కింద ధనాగారపు అధికారి అయిన నపుంసకుడు అని ఆ స్టోరీలో ఉంటుంది. అంటే ఇథియోపియన్స్ క్వీన్ ఎవరంటే కందాకే, ఆమె కింద ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే ఈ నపుంసకుడు అంటే ట్రాన్స్జెండర్ అనమాట. ఆయన ఆ రాణి కింద వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయన యెరూషలేంలో పండుగ జరుగుతుంది. ఆ పండుగను చూడటానికని ఆయన యెరూషలేంకి వచ్చాడు. పండుగ చూసుకున్నాడు. ఆ పండుగ అంతా అయిపోయింది. రిటర్న్ తిరిగి రథంలో వెళ్ళిపోతున్నప్పుడు అతను ఏం చేశాడంటే ఆ పండుగలో యెషయా గ్రంథం పుస్తకం కొనుక్కుని ఆ రథంలో చదువుకుంటూ వెళ్తుంటే అక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో రాసిన వచనము ఇక్కడ మళ్ళీ రిపీట్ అయి ఉంటుంది. గొర్రె వలె నేను అప్పగింపబడ్డాను అని ఏదో రాసేసి ఉంటుంది. అతనికి అర్థం కాదు, ఏంటి వచనము, ఎవరు అప్పగింపబడ్డారు, ఎవరికి అప్పగింపబడ్డారు, ఏమై ఉంటుంది ఇది అని ఆయన ఆలోచనలో పడుతూ ఉంటాడు. ఆలోచన పడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు అన్న ఒక అతని దగ్గరికి దేవుడు పరిశుద్ధాత్మని పంపించి అంటాడు, నువ్వు గాజాకు పోవు అరణ్య మార్గంలో నువ్వు వెళ్ళు, అక్కడ రథం మీద ఒక ఫైనాన్స్ మినిస్టర్ వెళ్తున్నారు, ఆయన్ని కలుసుకొని ఆయనకు ఒక వాక్యం అర్థం కావట్లేదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయు అని చెప్పి ఫిలిప్ అన్న అపోస్తల్కి దేవుడు తన ఒక మెసేజ్ పాస్ చేస్తాడు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆయన పండగకు వచ్చాడు యెరూషలేంలో పండగ చూసుకున్నాడు, యెషయా గ్రంథం కొనుక్కున్నాడు, రథంలో చదువుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకు అర్థం కావట్లేదు. ఇది అంతా ఎవరు చూస్తున్నారు? పైనుంచి దేవుడు చూస్తున్నాడు. అర్థం కావట్లేదు కాబట్టి ఇది నేను అర్థమయ్యేలాగా చేయాలి అని దేవుడు తన సర్వెంట్ అయిన ఫిలిప్ని అతని దగ్గరికి పంపించాడు. అతను రథంలో వెళ్ళిపోతున్నాడు. ఇతనికి వెహికలే లేదు ఫిలిప్కి. ఇప్పుడు ఇతను ఎలా రీచ్ అవ్వాలి? పరిగెట్టి అక్కడ ఫిలిప్ రథాన్ని రీచ్ అయ్యాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని కార్యాన్ని మొదలు పెడితే అప్పుడు నీకు ఎక్కడి నుంచి శక్తి వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. ఎప్పుడైనా సరే దేవుని కార్యాలు దేవుడి ద్వారా మనం స్టార్ట్ చేస్తే, అంటే దేవుడు చేయమని మనకి అవకాశం ఇస్తే నేను ఐఎమ్ నాట్ డిజర్వ్డ్ అని అనుకోకుండా నువ్వు స్టార్ట్ చేస్తే దేవుడే తన శక్తినిచ్చి నడిపిస్తాడు అనమాట. ఈ రథంలో వెళ్ళిపోతున్న ఆయనకి ఫిలిప్ రీచ్ అయిపోయాడు అరణ్యంలో. అతనికి ప్లేస్ తెలీదు, ఏం తెలీదు. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోతే రథం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ రథం ఆపు, ఎవరో మన వెనక పరిగెట్టి వస్తున్నారు చూద్దామని చెప్పి ఆపి అతన్ని రథంలో ఎక్కించుకుంటాడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థం కావట్లేదు కదా, దాన్ని నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను అని అంటే, ఓహో నీకు తెలుసా అంటే, నాకు తెలుసు. ఇక్కడ ఈ అధ్యాయంలో ఉన్న వ్యక్తి ఎవరు, 53:7లో ఉన్న వ్యక్తి ఎవరు నాకు తెలుసు అని చెప్పి ఆయనతో మేము ఉన్నాము. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన మన పాపముల కోసం సిలువలో, ఆయన ఏ పాపము చేయకపోయినా మన పాపముల కోసం సిలువలో ఆయన బలి అయిపోయాడు. దాన్ని రిలేటెడ్గా ఇక్కడ ఇలాగ యెషయా ప్రవక్త ఎక్స్ప్లెయిన్ చేశాడు అని చెప్పగానే ఆ నపుంసకుడు రియలైజ్ అయిపోయాడు. నపుంసకునికి అవునా యేసు ప్రభు నా కోసం ఇంత చేశాడా అన్న ఆలోచన వచ్చి అప్పటికప్పుడు రిపెంట్ అయిపోయాడు. ఓకే, అలా అయితే నేను బాప్తిసం తీసుకోవాలని నాకు ఆశ ఉంది, ఆ పరలోక రాజ్యంలో వెళ్ళాలని నాకు ఆశ ఉంది అని అనగానే, అయితే ఇక్కడే వాటర్ ఉంది, నేను నీకు బాప్తిసం ఇచ్చేస్తానని చెప్పగానే ఈ నపుంసకునికి ఈ ఫిలిప్ ఆన్ ది స్పాట్, అంటే ఒకే ఒక రిఫరెన్స్, ఒకే ఒక ఎక్స్ప్లెనేషన్, బాప్తిసం తీసుకున్నాడు, రక్షింపబడిపోయి బాప్తిసం తీసుకుని రథంలో ఆయన తిరిగి తన ప్లేస్కి వెళ్ళిపోయినట్టుంది. ఈ ఫిలిప్ మరలా ఎటు వెళ్ళిపోయాడు, మరలా ఇద్దరు కలుసుకున్నట్టుగా బైబిల్లో ఎక్కడా లేదనమాట. అంటే ఈ స్టోరీ బాగుంది. ఏంటి, ఆ టైంలో సువార్త జరుగుతుంది, ఆ టైంలో ఈదికి సువార్త అందింది, ఇదంతా బాగానే ఉంది. ఎందుకు ఇది వాక్యం బైబిల్లో పెట్టారు అంటే, చిల్డ్రన్స్ ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఏంటి అంటే, అపోస్తల కార్య గ్రంథంలో ఏముంటుందంటే దేవుని సువార్త విస్తరించడం గురించి ఈ బుక్ అన్నది ఎక్కువగా ఉంటుంది. దేవుని సువార్త ఎలాగ విస్తరించింది అన్న దాని గురించి ఈ బుక్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈయన వెళ్ళి సువార్త చెప్పాడు, ఇదంతా బాగానే ఉంది. అసలు ఇది బైబిల్లో పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి చిల్డ్రన్స్. ఏంటి అంటే, నీకు దేవుని గురించి తెలుసుకోవాలన్న చిన్న ఆలోచన వస్తే చాలు. ఇక్కడ ఈ నపుంసకుడు యెరూషలేంలో పండగ చూడడానికి వచ్చాడు. ఓకే, పండగ చూశాడు. పండగ అంటే ఏంటంటే అక్కడ చాలా వస్తువులు అమ్ముతారు ఆ పండుగలో. ఆ పండుగలో ఏదైనా కొనుక్కోవచ్చు కదా, ఆయన యెషయా గ్రంథం ఎందుకు కొనుక్కున్నాడు?
ఓకే. ఆయనకి బుక్స్ చదివే ఇంట్రెస్ట్ ఏమో యెషయా గ్రంథం కొనుక్కున్నాడు. యెషయా గ్రంథం కొనుక్కొని ఆయన తీసుకుని వెళ్తున్నప్పుడు అది చదువుతున్నప్పుడు ఆయనకు అర్థం కావట్లేదు. ఏంటి ఈ వాక్యంలో ఏముంది అని అర్థం కావట్లేని టైంలో దేవుడు ఏం చేశాడంటే తన మనసును చూశాడు. అలాగన నువ్వు ఈరోజు స్టెప్ వేయి చాలు. నేను దేవుని కొరకు వాక్యం చదవాలి, దేవుని కొరకు ప్రార్థన చేయాలి. నీ మనసులో చిన్న ఆలోచన వస్తే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం అందించి నిన్ను వెంటనే తను బిడ్డగా చేసుకోవడానికి రెడీగా ఉంటాడనమాట. ఈ లోకంలో సాతాను ఎలాగైతే నిన్ను పట్టేసుకొని తన రాజ్యంలో పెట్టుకోవడానికి రెడీగా ఉంటాడో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పక్కన రెడీగా ఉంటాడు. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్. ఒకటి మనము జీసస్ అయినా చూస్ చేసుకోవాలి, లేదు సాటన్ అయినా చూస్ చేసుకోవాలి. మన ఇష్టమే అది. అంటే సాటన్ అంటే ఏంటి అంటే సాతాను క్రియలు అనమాట. అంటే నువ్వు లేచిన తర్వాత 24 గంటల్లో బైబిల్ చదవాలి, ప్రేయర్ చేయాలి, దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి అన్నది అది దేవునికి ఇష్టమైన పని. సాధారణ క్రియలు అంటే ఏంటంటే నీ టైంని నీ ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేయవచ్చు, టీవీ చూడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, బయట తిరగచ్చు, లోక క్రియలు కూడా చేయొచ్చు. అది సాధారణ క్రియలు. అలాగ చేస్తే తన రాజ్యంలోకి వెళ్తావు, ఇలాగ చేస్తే దేవుని రాజ్యంలోకి వెళ్తావు. ఏది చేయాలి అన్న ఆలోచన నీ మనసులో నీకే కలగాలి. నా మనసులో నాకు ఏ ఆలోచన కలిగితే ఆ మనిషి వచ్చి నన్ను రూల్ చేస్తాడనమాట. ఇప్పుడు ఈయనకి ఏమైంది, యెషయా గ్రంథం చదవటం స్టార్ట్ చేశాడు. దాని మీద ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చింది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయిపోయాడు, తనకి సాల్వేషన్ ఇచ్చేశాడు. అక్కడక్కడ నీటి బాప్తిసం వచ్చింది. అక్కడి నుంచి ఆయన రక్షింపబడిపోయాడు. అలాగే ఈరోజు చిల్డ్రన్స్ మీరు ఏంటి అంటే నాకు ఇంకా బోల్ టైం ఉంది, లేదు ఏదేదో చేయాలి, ఇలా కాదు. చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలి అని మీ ఆ మనసులో అది పుడితే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం అందించి మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళిపోతాడు. అది అర్థం చేసుకోవడం కొరకే ఈ బైబిల్లో ఈ స్టోరీ పెట్టారు. ఎందుకు ఈ బైబిల్లో పెట్టిన ప్రతి దానికి అర్థం ఉంది, ప్రతి మాటకి అది చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది అనమాట. మనం అనుకుంటాము ఈయన ఏదో పండగ వెళ్ళాడు, యెషయా బుక్ కొనుక్కున్నాడు, ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఈయన రక్షింపబడ్డాడు, ఇలా కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఒక చిన్న స్టెప్ దేవుని కొరకు ముందుకేస్తే దేవుడు ఎంత దూరం నుంచి అయినా వచ్చి నేను తీసుకెళ్ళి నేను సేవ్ చేయడానికి రెడీగా ఉంటాడు అని చెప్పడం కొరకు ఇక్కడ ఈ బుక్లో ఇది రాసి ఉంచారనమాట. మీరు చూడండి, జక్కయ్య స్టోరీ కూడా మనం బిఫోర్ వీక్స్లో నేర్చుకున్నాం. జక్కయ్య కూడా ఆయన యేసుప్రభు ఎలా ఉంటాడో చూడాలన్న ఆశ పుట్టింది అంతే. ఆయనకి ఇంకేం కలగలే. ఆయనకి తన హృదయంలో ఏం ఆశ పుట్టిందంటే ఈయన ఏదో కార్యాలు చేస్తున్నాడంట కదా, చనిపోయిన వాళ్ళని చెప్తున్నారు, అనారోగ్యం మందులు స్వస్థపరుస్తున్నారు, ఆయన ఎలా ఉంటాడో చూడాలన్న ఆశ పుట్టింది అంతే. అంటే నీ హృదయంలో దేవుని కొరకు చిన్న ఆశ పుడితే చాలు, దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు నేను సేవ్ చేయడానికి, తనకిష్టమైన మార్గంలో నేను నడిపించుకోవడానికి. కనుక చిల్డ్రన్స్ మీరు ఏం చేయాలి అంటే అన్నెసరీగా టైం వేస్ట్ చేయవద్దు. దేవునికి ఇష్టమైన క్రియలు నాకు కలగాలి, అలాంటి ఆలోచనలు నాకు కలగాలని మీరు అనుకోండి. మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. దిస్ ఈస్ ద బైబిల్ స్టడీ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఈ ఆన్లైన్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే ఇక్కడ ఈ స్టోరీలో అగైన్ ఐమ్ రిపీటింగ్, ఈ స్టోరీలో మనము ఫిలిప్పు అన్న దేవుని సేవకుని గురించి నేర్చుకున్నాం. అలాగే కందాకే రాణి కింద పనిచేసిన ఫైనాన్స్ మినిస్టర్ ఎలాగ రక్షింపబడ్డారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే నీవు కూడా దేవుని విషయంలో ఒక చిన్న స్టెప్ అంటే నేను ప్రార్థన చేయాలి, నేను వాక్యం చదవాలి, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సువార్త చేయాలి అన్న చిన్న ఆలోచన నీ హృదయం నుంచి పుడితే చాలు, మిగతా విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకుడిగా ఉండి నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలోకి నడిపిస్తాడు. తన రక్షణ నీకు ఉంచి నిన్ను ఎప్పటికీ జారిపోకుండా తన చేతుల్లో భద్రపరుస్తాడని చెప్పడానికి దేవుడు మనకి స్టోరీని తెలియజేశాడు. దిస్ ఈస్ ద బైబిల్ స్టడీ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడైతే మనము ఆఖరి ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమయ, ఆశ్చర్యకరుడ స్తోత్రమయ, అద్భుత రీతిగా ప్రభు ఈ ఆన్లైన్ సండే స్కూల్ కార్యక్రమం అంతటిని పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీవు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానమును బట్టి, వాక్యమును బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చిన్న బిడ్డలందరినీ ప్రభు నీ స్వాధీనంలో తీసుకోండి ప్రభు, నీ పరిశుద్ధాత్మతో వారిని నింపండి ప్రభు. ప్రార్థించాలన్న ఆశ, వాక్యం చదవాలన్న తృష్ణ వారిలో కలిగించండి ప్రభు. నేను ఏమేమి బోధిస్తున్నాను తండ్రి వారికి అర్థం చేసుకునే మనసు ఇవ్వండి, జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. వారు బైబిల్ని తండ్రి క్షుణ్ణంగా చదువుకుని కృపను అనుగ్రహించండి. అటువంటి ఆత్మ
జ్ఞానమును వారికి దయచేయండి. మా చిన్న బిడ్డలందరూ ప్రభు తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరు లోకానికి బానిస కాకుండా ప్రభు, లోక క్రియలకు బానిసలు కాకుండా ప్రభు, క్రీస్తులో తండ్రి వారిని భద్రపరుస్తున్నాము తండ్రి. యేసునామంలో వారిని అందరినీ నీ చేతులకి అప్పగిస్తున్నాం తండ్రి. వారు విని నేర్చుకుని ప్రభు క్రీస్తు కొరకు ఉపయోగపడే గొప్ప సైనికులుగా మీరు వారిని మార్చమని అడుగుతున్నాను ప్రభు. యేసయ్య తండ్రి బైబిల్ చదవాలన్న ఆశను వారికి దయచేయండి తండ్రి. ప్రార్థించాలన్న ఆశను వారికి దయచేయండి. క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేయాలన్న ఆశను వారికి పుట్టించండి ప్రభు. యేసయ్య నీ ఆశను వారికి దయచేయమని ప్రభు. అలాగే తండ్రి మా సండే స్కూల్ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ముట్టి స్వస్థపరచండి. ముఖ్యంగా తండ్రి యేసయ్య వినయ్ హర్షిత్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి శ్రావణ్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. అలాగే మా చిన్న బిడ్డలందరికీ ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి తండ్రి. వారి వయసు ఎందు జ్ఞానం ముందు వరదిల్లే కృపను వారికి దయచేయండి ప్రభు. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండే ఆత్మనివ్వండి ప్రభు. వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు సహాయం చేయండి. చదువుల్లో మంచి జ్ఞానం ఇచ్చి ఉన్నతమైన స్థానంలో వారిని ఉంచండి. మా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, అలాగే ఈ పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావముని ఒక్క నామానికి చెల్లిస్తూ యేసే పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరము ఇప్పుడు ఎల్లప్పుడు మనవల్ని ప్రార్థన చేయ ప్రతి ఒక్కరికి తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ఈ ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ ఛానల్ కొరకు పరిచయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్.